ఇక్కడ మనకి యాక్చువల్గా విజయవాడ సరౌండింగ్స్లో మన శ్రీ భ్రమరా కంపెనీ వాళ్ళు నంబర్ ఆఫ్ వెంచర్స్ చాలా వెంచర్స్ వేయటం జరిగింది. అయితే ఈ భ్రమరా వారి ద్వారా ఈడుపుగల్లు కానీ, పౌరంగి కానీ, గూడవల్లి కానీ చాలా వెంచర్స్ని ఇక్కడ ప్రమోట్ చేశారు. అన్ని వెంచర్స్లో కూడా మన ప్లాట్లు అమ్మటం జరిగింది. అన్నీ కూడా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. పూర్తిగా 100% కంప్లీట్ అయిపోయినాయి. హౌసింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. మన సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అయితే అవన్నీ అయిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా మనకి అందుబాటు ధరలో అతి దగ్గరగా ఉండే ఏరియాలో మనం ఒక వెంచర్స్ని ప్లాన్ చేయడం జరిగింది భ్రమరా కంపెనీ వారు. అదే యాక్చువల్గా ఎక్కడంటే మన కంకిపాడు దాటిన తర్వాత ఆ వెంచరు ఆకునూరులో ఒక వెంచర్ మనం ప్లాన్ చేసాము. ఆ వెంచర్ ఆల్రెడీ 1 month బ్యాక్, కరెక్ట్గా 1 month అయింది ఈ రోజుకి. 1 month బ్యాక్ ఈ వెంచర్ వేయడం జరిగింది. ఇది నియర్లీ 25 acres వెంచర్. ఇది ఈ 25 acres వెంచర్లో ఇది మనం ఎలా ప్లాన్ చేసామంటే మనకి బందర్ రోడ్ నుంచి యాక్చువల్గా 1 km దూరం డిస్టెన్స్, అలాగే మనకి అవుటర్ రింగ్ రోడ్కి అది చూడండి ఒకసారి, బందర్ రోడ్కి 1 km డిస్టెన్స్లో ఉన్నాము. అలాగే అవుటర్ రింగ్ రోడ్కి 3.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో మనం ఉండడం జరిగింది. ఆ స్పాట్ అనేది ఆ రెండింటి మధ్యలో ఈ వెంచర్ ఉండడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ వెంచర్ అతి దగ్గరగా మన అవుటర్ రింగ్ రోడ్డుకి కానీ మన బందర్ రోడ్డుకి కానీ అతి దగ్గరగా ఉంది కనుక రేపు రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ ప్రాజెక్టు మనకి ఆకునూరు విలేజ్కి ఆనుకుని ఉన్నది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మనకి బందర్ రోడ్ ఇది బెంచ్ సర్కిల్ నుండి ఒక సిటీ బస్సు, 1-2 సిటీ బస్సులు మన సైట్ ముందుగా ఒక సిటీ బస్సు రావడం జరుగుతుంది. 2-3 సిటీ బస్సులు రావడం జరుగుతాయి. అంటే అక్కడ ఎక్కితే బస్సు కరెక్ట్గా మన సైట్ ముందే మనం దిగడానికి ఛాన్స్ ఉంది. అటువంటిది ఇది డైరెక్ట్గా గన్నవరం వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది వెళుతుంది కనుక ప్రతిరోజు ఒక 5-6 ట్రిప్పులు ఈ బస్సు కూడా వేసే అవకాశం ఉంది, రోజు వేస్తున్నది. అయితే దాని దృష్టిలో పెట్టుకుని మన బస్ ఫెసిలిటీ ఉంది, మరి అలాగే హైవేకి దగ్గరగా ఉంది, అలాగే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ వాళ్ళు 25 ఎకరాల వెంచర్ని మనం వేయడం జరిగింది. ఈ 25 ఎకరాల వెంచర్లో మనం ఏం చేసామంటే ఓపెన్ ప్లాట్స్గా మనం చూడండి, ఇది మన హౌసింగ్ ప్రాజెక్టు యాక్చువల్గా. ఇవి ఓపెన్ ప్లాట్స్. అలాగే ఈ ఓపెన్ ప్లాట్ ఇది కూడా ఓపెన్ ప్లాట్సే. దీంట్లో ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఈ హౌస్ అనేది ఎలా అంటే 220 గజాల సైట్లో 1100 SFT తోటి మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే 1100 SFT 220 గజాలు అంటే చాలా ఎక్కువ, సైట్ ఎక్కువ, ప్రైస్ చాలా తక్కువ. అయితే ఈ ప్రైస్ ఎంత ఉంది వెస్ట్ ఫేస్ లెక్కేసుకుంటే ఈ వెస్ట్ ఫేస్లో మీకు 49 లక్షల రూపాయలకే వెస్ట్ ఫేస్ తోటి ఒక హౌస్ ఇస్తున్నాం మనం. అలాగే ఈస్ట్ ఫేస్ లెక్కేసుకుంటే 55 లక్షల రూపాయలకే మనం ఈస్ట్ ఫేస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా చాలా చోట్ల మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసాము, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసాము. దాన్ని దృష్టిలో పెట్టింది కరెక్ట్గా 1 yearలో ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ మనం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత మనం ఓపెన్ ప్లాట్స్ గురించి చూసుకుంటే ఈ ఓపెన్ ప్లాట్స్లో 2 రకాలు, ఏ బ్లాక్, బి బ్లాక్ అని చెప్పి 2 ఉన్నాయి. ఏ బ్లాక్లోనేమో యాక్చువల్గా 14,500 రూపాయలు ఈస్ట్ ఫేస్ ఉంది, అలాగే వెస్ట్ ఫేస్ అయితే 13,900 రూపాయలు వెస్ట్ ఫేస్ ఉంది అని చెప్పి ఇది మనకి కావాలనుకుంటే ఇది. అలాగే మరి బి బ్లాక్లో 12,900 రూపాయలకి, అతి తక్కువ రేట్లో 12,900 రూపాయలకే మనం గజి ఇవ్వడం జరుగుతుంది. అంచేత అంత తక్కువ రేటుకి ఇవ్వడం అనేది మరి యాక్చువల్గా భ్రమరాలో చాలా తక్కువ అనేది అక్కడ మనం చూడొచ్చు. అయితే భ్రమరా అంటే ఎందుకంటే బ్రాండెడ్ అని ఎందుకు చెబుతున్నామంటే యాక్చువల్గా మరి డెవలప్మెంట్ విషయంగా కానివ్వండి, రేట్ల విషయంగా కానివ్వండి, అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఆలోచనతో మనం రేటు బ్రాండెడ్ అని చెప్తున్నాము. అయితే ఇది చూసే డెవలప్మెంట్ చూస్తే ఒకసారి ఈ డెవలప్మెంట్ విషయంగా అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తాము, మరి సిమెంట్ రోడ్డు చుట్టూ కాంక్రీట్ కాంపౌండ్ వాళ్ళు కడతాము, అలాగే పార్కులు డెవలప్ చేస్తాము. ఇవన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్నాము. ఇప్పుడు కూడా మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా చేసి చూపించడానికి జరుగుతుంది కనుక మీరు కూడా తొందరపడి మరి మనకి ఒక ప్లాట్ కావాలి అని అనుకుంటే, ప్లాట్ కానీ హౌస్ కానీ కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాబోయే రోజులు మంచి ఎప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది కనుక ముందుగానే మీరు ప్లాన్ చేయండి అనేది నా ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వర్క్ చేసి ప్లాన్ చేసి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే టేకప్ చేయండి. థ్యాంక్ యూ.